మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలిక 10వ తరగతి చదివేటువంటి ఒక బాలిక ప్రియుడితో కలిసి కన్న తల్లినే హతమార్చినటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఇంకొక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైనటువంటి చాకలి ఐలమ్మ ముని మనవరాలు యొక్క కూతురు ఈ హత్యకు పాల్పడడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఈ హత్యకు గల కారణాలేంటి, మైనర్ బాలిక 10వ తరగతి చదివేటువంటి బాలిక తన తల్లిని హత్య చేయడానికి గల కారణాలేంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ జీడిమెట్ల ఎన్ఎల్బి కాలనీలో ఆ ఇంటి దగ్గర నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, హత్యకు సంబంధించిన వివరాలేంటి, ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎవరెవరు చేశారు, ఎంతమంది హత్యలో పాల్గొన్నారు? రైట్ సాయి, ప్రస్తుతం మనం జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఉన్న ఎన్ఎల్బి కాలనీలో ఉన్నాం. ఇక్కడే ఈరోజు చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి ఘోరమైన హత్యకు గురైంది. అయితే హత్య ఎవరి చేతిలోనో కాదు, స్వయానా తన చిన్న కూతురు అంటే 10వ తరగతి చదువుతున్న చిన్న కూతురు చేతిలోనే దారుణమైన హత్యకు గురైంది. అయితే నిజానికి ఇది విచారకరమైన సంఘటనలా లేదంటే దుర్మార్గమైన సంఘటన అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న ఆ పాప తన బాయ్ ఫ్రెండ్ కోసం, తన లవర్ కోసం ఈ యొక్క హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ పాత ఇంట్లో ఒకసారి రెంట్కున్న తను ఒకసారి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు గతంలో మీ ఇంట్లోనే కిరాయికున్నట్లు తెలుస్తుంది, ఎలా ఉండేది వాళ్ళు? ఎలా ఉండేది అంటే ఇక వాళ్ళు తల్లి పిల్లలు ఏమైనా కొట్లాడుతూనే ఉండేది. ఆమె పొద్దున్న లేస్తే తయారైపోయేది, పిల్లలు ఇంట్లో ఉందరు, స్కూల్ పోతే పోదు లేకపోతే లేదు. ఇక వచ్చేసి స్కూల్ పోతే అది చేస్తుండే ఇది చేస్తుండడానికి పిల్లలు కొడుతుండే తిడుతుండే. ఎన్ని సంవత్సరాలు ఉందా మీ ఇంట్లో? 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు. ఏం పని చేస్తుండే? ఇట్లా రాజకీయంలో తిరుగుతుండే. రాజకీయంలో తిరుగుతుండే ఏం పని చేసి పాట లేదు, రాజకీయంలో తిరుగుతుండే. ఇక ఎవరన్నా ఏమన్నా ఇంతకు మాట్లాడుకొని అంతకు మాట్లాడుకొని ఇది ఇప్పిస్తా అది ఇప్పిస్తా ఇది చేస్తా అది చేస్తా 10 మందిని నింబడేసుకున్న ఆడవాళ్ళు నింబడేసుకొని 60,000కు 70,000కు ఇట్లా మాట్లాడుకొని అంటే ఉద్యోగాలు పెట్టిస్తామని కాదు. ఇప్పుడు మాకు జాగ రాలేదనుకో, మా జాగ గురించి వచ్చింది మాకు జాగ రాలే ఏం రాలేదు. ఆమె వెళ్ళినది మా తను 60,000 తిన్నది. మా ఇంట్లోకి రాయకుండే, మీ ఇంట్లోకి రాయకుండా మా ఇంట్లోకి రాయకుండే 60,000 తిన్నది. మరి అంజలి వాళ్ళ పిల్లలు ఎట్లుండేది? పిల్లలు బాగానే ఉన్నారు, పిల్లలది ఏం తప్పలేదు. ఈమె చేసిన లెక్కలకే పిల్లలు ఖరాబ్ అయిపోయింది. అంతేనా? అంతే. జనరల్ గా మాట్లాడడం వల్ల ఎలా ఉండేది మీతో? అసలు మాతోటి మంచిగానే ఉన్నట్టే ఉండేది, మంచిగానే ఉన్నట్టు ఉండేదని. ఆమె మాటలు చూస్తేనే మాకు ఒక్కతే ఉండదా? హస్బెండ్ ఏమన్నా ఉండేదమ్మా? హస్బెండ్ లేరు, ఏం లేరు. ఇప్పుడు ఎంత ఆయన చచ్చిపోయినాక ఎవరు లేరు. అంటే ఇద్దరుండ్రా? భర్త ఆయన చచ్చిపోయాడు, చచ్చిపోయినాక మళ్ళీ ఇంకో ఆయన తెచ్చుకున్నాక ఆయన కొన్ని రోజులు రాలేదు. రాకపోతే మేము కూడా మీ ఆయన లేదు కదా, మేము కిరాయికి ఇవ్వాలి, నువ్వు ఒక నింటుంటే పిల్లలు పెట్టుకున్నాను నేను అన్నా. అంటే వస్తాడు ఆంటీ, వస్తాడు ఊరిపోయింది వస్తాడని చెప్పింది. చెప్పినాక 2 నెలల దాకా చూసినా, 2 నెలల దాకా చూసినాక 2 నెలలకు పిలిపించింది. పిలిపించి ఉంచుకున్నాన్ని ఉంచుకొని ఇక వాడిని మాటలు ఇక కొట్టింది కూడా ఇంట్లో. అవునా? మొగడిని ఆడు మొగడు ఆడాడు, సిగ్గు లేదురా శరం లేదురా ఇవన్నీ మాటలు అన్ని తిట్టుడు. వాడు వద్దు ఒకళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా ఉండాలి, ఇట్లా మాట్లాడకే అని కూడా చెప్పిండు. ఆడు సత్యసారిగానే పోయిండు. కానీ ఇది కాక మొత్తం అహంకారం లేదు, మంచిది కాదు ఇది. అంటే ఇప్పుడు మీ ఇంట్లో చేసి ఎంతకాలం అవుతుంది? మా ఇంట్లో 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం కలవతి నాగాలనే ఎన్ని సంవత్సరాలు తిరిగింది. తిరిగి లాస్ట్ ఇక్కడ వచ్చింది. నేను అందుకే చూసేస్తాను వచ్చిన. ఓకే సాయి, నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు వీళ్ళ ఇంట్లోనే, అంటే ఇప్పుడు మనతో మాట్లాడిన తన ఇంట్లోనే ఒక 2 సంవత్సరాలు కిరాయికుండి బయటకు వచ్చిందంట. ప్రస్తుతం అయితే ఎన్ఎల్బి కాలనీలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. మార్నింగ్ ఏదైతే అంజలి హత్యకు గురైందో, ఘోరమైన హత్యకు గురైన ఆ స్పాట్ లోనే మనం ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇదే ఇల్లు తను ఇప్పుడు దాదాపు అద్దెకున్నటువంటి ఇల్లా లేకుంటే ఇది సొంత ఇల్లా? ఇది అద్దె ఇల్లే. వీళ్ళు వచ్చి కూడా 3 నెలలే అవుతుందంట. ఈ పక్కన వాళ్ళతో మాట్లాడితే చెప్తున్నారు వాళ్ళు కేవలం వీళ్ళు వచ్చి 3 నెలలే అవుతుంది, హోలీకి ముందు వచ్చారు, వాళ్ళు వచ్చారు కానీ సైలెంట్ గా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారని చెప్తున్నారు. అయితే గతంలో రెంట్కున్న వాళ్ళు మాత్రం చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఒక భర్త చనిపోయిన తర్వాత అంజలి ఇంకొక భర్తతో అంటే ఇంకో రెండో వివాహం చేసుకొని
కొంత అనుమానాస్పదంగానే, అంటే కొంత డబ్బులు తీసుకొని జాగాలు ఇప్పిస్తాం అట్లాంటివి చెప్పేదంట. సో అయితే ఆ విషయాన్ని కనుక మనం పక్కన పెడితే, అంజలికి సంబంధించి ఇప్పుడు మృతి చెందిన అంజలి విషయాన్ని కనుక పక్కన పెడితే, సరే తను ఒక కళాకారిణిగా తను రాణిస్తుంది, చాకలి ఐలమ్మ ముని మనవరాలుగా మనకు తెలుస్తుంది. అయితే నిజానికి వీళ్ళు నల్గొండ జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈమెకు ఎవరైతే ఇప్పుడు మృతి చెందిన అంజలి ఉందో తనకు 2 కూతుర్లు. ఇప్పుడు పెద్దమ్మాయి తేజశ్రీ, ఆ అమ్మాయి 10వ తరగతి చదువుతున్నది. ఆ అమ్మాయి నల్గొండకు సంబంధించిన ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది. శివ అనే ఒక అబ్బాయితోటి, ఆ పగిళ్ళ శివ అనే అబ్బాయితో ప్రేమలో ఉంది. అయితే తల్లి అనేక సార్లు గత 6 నెలలుగా తను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయి అప్పటి నుంచి కూడా చాటింగ్ చేయడం, వీడియో కాల్స్ మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం తోటి తను ఆ కూతుర్ని కొంత మందలించే ప్రయత్నం చేసింది. అంటే నువ్వు 10వ తరగతికే ఆ లవ్ ప్రేమ పేరుతోటి ఏంటిదంతా అని చెప్పి గట్టిగా మందలించిన నేపథ్యంలోనే తను శివతో కొద్ది రోజులు బయటికి వెళ్ళినట్టుగా, అంటే ఒక 3 రోజుల క్రితమే తను ఇంటికి వచ్చినట్లుగా మనకు పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక వారం రోజులు బయట శివతో బయటికి వెళ్ళినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత తల్లిని చంపేందుకే తేజశ్రీ తన ప్రియుడు, అదే విధంగా శివతో పాటు తన సోదరుడు యశ్వంత్ ముగ్గురు కలిసి పథకం ప్రకారమే ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది. మనము ఇదే ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతం. ఈ ఇంటికి సంబంధించి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. ఏదైతే తెల్లవారుజామున ఈరోజు ఉదయం పూజ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఎవరైతే తేజస్వి ఉన్నారో, అంజలికి సంబంధించిన పెద్ద కూతురు 10వ తరగతి చదువుతున్న అమ్మాయి హత్యకు పాల్పడిన అమ్మాయి వెనుక నుంచి వచ్చి చీరతో గట్టిగా మెడను గట్టిగా పట్టుకోవడంతో శివ తలతోటి రాడ్ తోటి తలపైన మోదీ హత్య చేసే ప్రయత్నం చేసిండ్రు. అయితే పక్కన ఉన్న తన సోదరుడు యశ్వంత్ కూడా కత్తితో విచక్షణ రహితంగా దాడి చేసినట్లు, పీక కోసేసినట్లుగా మనకు పోలీసులు అయితే చెప్తున్నారు. తేజశ్రీతో పాటు 2 అబ్బాయిలు ఎవరైతే శివ ఉన్నాడు, శివతో పాటు బాయ్ ఫ్రెండ్ శివ సోదరుడు యశ్వంత్, ఈ ముగ్గురు కలిసే ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారు. నిజానికి శివ కూడా ఏదో డీజే ఆపరేటర్ గా నల్గొండలో పనిచేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. తన సోదరుడు ఇంకా చిన్నోడు, వారికే 16 సంవత్సరాలు, అంటే యశ్వంత్ కు 14 సంవత్సరాలు. ఈ ఇద్దరు కలిసి యశ్వంత్ తోటి ముగ్గురు మైనర్లే ముగ్గురు కలిసి, అంటే దీన్ని ఆవేశం అనాలా, అనాలోచిత విధానం అనాలా, తల్లి అనే ఒక విచక్షణ మర్చి ఒక అబ్బాయి కోసం 10వ తరగతి అమ్మాయి, సరే ఒక మేజర్ అయింది, ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఉద్యోగం చేస్తుంది అంటే అది వేరు. ఒకవేళ తల్లిని ఒప్పించుకోలేక చేసిందా, అసలు ఏదైనా తప్పే. కానీ 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఈ యొక్క మొత్తం పీక కోసే అంత కసి పెంచుకుంది. కేవలం శివతో మాట్లాడొద్దు, ఈ లవ్, ఈ ప్రేమ వ్యవహారం చేయొద్దు అని చెప్పి మందలించడం, తిట్టడంతోనే మనం చూస్తున్నాం. ఇప్పుడే ప్రేమిస్తుంది అని లేకుంటే చాటింగ్లు చేస్తున్నాను ఎవరైనా మందలిస్తే వారు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూసాం. కానీ ఇలాంటి చిన్నపిల్లలు హత్యలు చేసిన ఘటన మాత్రం ఇప్పుడే మనం చూస్తున్నాం. అంటే ఇది ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఒక్క కోణమే ఉందా, ఇంకా వేరే వివాదాలు ఏమైనా ఉన్నాయా తల్లికి ఆమెకి? వేరే వివాదాలు ఏమి లేవు. కాకపోతే వాళ్ళు తన తండ్రి చనిపోయిన తర్వాత తనే కళాకారిణిగా వివిధ స్టేజెస్ మీద పర్ఫామ్ చేస్తూ తన కుటుంబాన్ని సాకుతుంది. సో ఈ క్రమంలోనే పిల్లల్ని చదివిస్తుంది. వాళ్ళు 10వ తరగతి ఈ అమ్మాయికి సంబంధించిన చెల్లె కూడా ఉంది. తను అయితే మొత్తం కూడా తను ఏదైతే కష్టపడి ఇంటికి వచ్చే సమయానికి ఏదైనా వంట చేయకపోతే కొంత తిడుతుంది అప్పుడప్పుడు అని చెప్పి గతంలో రెంట్కున్న ఆ పెద్దావిడ ఇప్పుడే మనతో మాట్లాడడం చూస్తున్నాం. అయితే వంట చేయకపోతేనో ఇంట్లో పని చేయకపోతేనో తిడుతుంది తప్ప ఇందులో వేరే మరో కోణం ఏం లేదు. కేవలం శివతో మాట్లాడొద్దు అని చెప్పి ఏదైతే హెచ్చరించిందో, శివతో మాట్లాడొద్దు, తనతో చాటింగ్ చేయొద్దు, ఈ ప్రేమ వ్యవహారం. అయితే మనకు స్థానికులు కూడా, అంటే పోలీసులు చెప్పిన సమాచారం మేరకు తనతో మాట్లాడిన తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటంటే, ఇప్పటికీ అనేక సార్లు తేజశ్రీ తన తల్లి అంజలితోటి శివతో నాకు పెళ్లి చేయని చెప్పి 4-5 సార్లు గొడవపడి కొట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని మనకు పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే నిజానికి ఇంత చిన్న వయసులో పెళ్ళేంటి, నువ్వు కొద్ది రోజులు చదువుకోవాలి అని చెప్పి తను మందలించిన నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో తనను చంపేయాలనే ఒక నిర్ధారణకు వచ్చి ఒక పక్కా స్కెచ్ వేయటమే కాకుండా ఇద్దరు ఎవరైతే శివ ఉన్నాడో, డీజే ఆపరేటర్ గా నల్గొండలో పనిచేసే పగిళ్ళ శివ, అతని సోదరుడు యశ్వంత్, ముగ్గురు కలిసి ఒక పథకం ప్రకారమే మళ్ళా ఇంటికి వచ్చింది. 2 రోజుల క్రితమే, కేవలం 2 రోజుల క్రితమే ఇంటికి వచ్చి తన తల్లితోటి కొంత సఖ్యతగా ఉన్నట్లుగా ఉంటూ ఈ యొక్క ప్లాన్ అంతా తన దినచర్య మొత్తం స్టడీ చేస్తూ ఏ టైంలో మనకు కరెక్ట్ సమయం దొరుకుతుంది, ఏ టైంలో ఎలా చంపాలి అనే ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం తన ఇంట్లో ఉంది. ఎవరైతే 2 మైనర్ బాలురు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా బయట
ప్లాన్ ప్రకారమే బయట ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న క్రమంలోనే ప్రస్తుతం వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా పోలీసులు? హత్యకు గల ప్రధాన కారణాలు వారేమన్నా చెప్పినట్టుగా? రైట్ సార్, ఇప్పటికే మనకు పోలీసులు చెప్పిన విషయం ఏంటంటే కేవలం ప్రేమ వ్యవహారమే. ఆ అమ్మాయికి సరైన మెచ్యూరిటీ లేకపోవడం, కేవలం ఆ శివ అనే అబ్బాయి మోజులో పడి తనతోటి వివాహం చేసుకోవాలి లేదంటే తనతో కలిసి జాలీగా తిరగాలనే ఒక చిన్న ఆ యొక్క ఆలోచనతోనే తన తల్లి అడ్డొస్తుంది, తన తల్లిని అడ్డు నుంచి తప్పించుకోవాలని చెప్పే కేవలం తనను హత్య చేసినట్లుగా అయితే మనకు పోలీసులు ప్రాథమికంగా సమాచారం అందిస్తున్నారు. తెలుస్తుందని చెప్పి బయట తెలిస్తే పరువు పోతుందని చెప్పి కూడా తన తల్లిని తన చెల్లెని కొంత మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేసింది. విషయం పోలీసులకు చేయడంతో తన ముగ్గురిని, ఎవరైతే శివ ఉన్నాడో, తేజశ్రీ ఉందో, అదే విధంగా శివ సోదరుడు యశ్వంత్ ఉన్నారు, ఈ ముగ్గురు కూడా మైనర్లే. ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం అయితే కస్టడీలో విచారణ చేస్తున్నారు. అయితే విచారణలో కీలకమైన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా అంటే తను ఎవరైతే చాకలి ఐలమ్మ మునిమనవరాలుగా అంజలి తెలుస్తుంది. సో తను ఉద్యమాలు అదే విధంగా కళాకారిణిగా తను రాణిస్తున్న నేపథ్యంలో వేరే కోణాలు ఏమైనా ఉన్నాయనే ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. సాయి, ప్రస్తుతం మనం ఇంటి దగ్గర చూడొచ్చు, ఉదయం డాగ్ స్క్వాడ్ అదే విధంగా పోలీసులు అందరూ కూడా వచ్చి ఇంట్లో ఉన్న ఆ యొక్క డెడ్ బాడీని అయితే తీసుకొని వెళ్ళడం చూస్తున్నాం. ఇక్కడ కూడా మనకు కొన్ని మరకలు కనిపిస్తున్నాయి ఇంకా కూడా బయట. అంటే ఈ పక్క వాళ్లకు సౌండ్ రాకుండా ఎంత పకడ్బందీగా మనం ఇక్కడ హత్య చేసిరు అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సాయి. ఇది మొత్తం కూడా రక్తపు మరకలు ఉన్న నేపథ్యంలోనే దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసినట్లుగా మరకలు కూడా. సో అలాగే ఉంది. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే తరలించారు. అట్ ద సేమ్ టైం దీనిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క సంఘటనా స్థలానికి ఇప్పటికే డీజీపీ, ఏసీపీతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఇదంతా కూడా వచ్చినాయి. ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వారు ఉపయోగించవచ్చు అవన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనం ఇదే ఇల్లు పాపం అది చూడవచ్చు, 2 రూమ్లు ఉన్నాయి. ఈ రూమ్ లోనే 2 పిల్లల్ని తను చదివించుకుంటూ జీవనం సాగిస్తుంది. కానీ తన కన్న బిడ్డనే ఈ యొక్క దరిద్రానికి, ఈ యొక్క దుర్మార్గానికి ఒడిగడుతుందని ఆ తల్లి ఊహించలేకపోయింది. ఎట్టకేలకు ప్రాణాలు అయితే కోల్పోయింది. ప్రాణాలు కూడా ఘోరంగా తన కూతురే తీరతో తన ముఖాన్ని కప్పేస్తే ప్రియుడు వచ్చి పీక కోసి చంపేసిన ఉదంతం స్థానికులను అయితే కలవరపెడుతుంది. మనం చూడొచ్చు, స్థానికులంతా కూడా భయభ్రాంతులు బయట నుంచి ఇంటిపై నుంచి ఇక్కడ చూస్తున్న పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా. సో మొత్తానికి ఈ యొక్క ఈ హత్య తర్వాత కొంత ఒక్కసారిగా భయపడ్డట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పక్క వాళ్ళని అడిగితే చెప్తున్నారు కేవలం వాళ్ళు వచ్చి 3 months అవుతుంది, పెద్దగా ఎవరితో మాట్లాడే వాళ్ళు కూడా కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేదని చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఎవరైతే 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ యొక్క హత్య పాల్పడింది అన్నప్పుడు ఆ ఏరియా అంతా భయాందోళనకు గురైన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది సాయి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది జీడిమెట్ల పిఎస్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక మైనర్ బాలిక, ఎలాంటి మెచ్యూరిటీ లేనటువంటి స్టేజ్లో ఉండేటువంటి బాలిక తన ప్రియుడి కోసం ఆ ఏజ్లో ప్రేమ అనేటువంటి దానికి సంబంధించిన వివరణ కూడా తెలియనటువంటి ఏజ్లో ఒక ప్రేమ మోజులో పడి కన్న తల్లిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఘటన, పూర్తిగా 3 మైనర్లు కూడుకొని హత్య చేసినటువంటి ఘటన సంచలనంగా మారింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలికను అదేవిధంగా మిగతా 2 కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారి నుంచి వివరాలు రాబట్టిన తర్వాత మిగతా ప్రొసీడింగ్స్కు మూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.